హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మనం మన జీవితంలో సంపద, శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. ఈ ఐశ్వర్యానికి అష్టాధిపతి దేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం మన జీవితంలో ఉంటే అభివృద్ధి, సంతోషం, స్థిరత్వం కలుగుతాయి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి మీరు ఏమేమి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం కూడా చెప్తాను. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లక్ష్మీ కటాక్షం పొందడానికి పెద్ద పెద్ద యాగాలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం సూర్యోదయం ముందు లేదా సాయంత్రం సూర్యోదయం తర్వాత దీపారాధన సమయం అతుత్యం. ముందుగా ఇంటిని శుభ్రం చేయాలి. పూజ చేసే ముందు రోజు రాత్రి ఇంట్లో ఉన్న మనం తిన్న ఎంగిలి పాత్రలు, అలాగే విడిచిన బట్టలు అన్నింటినీ శుభ్రం చేసి పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు లేకుండా శాంతి వాతావరణం ఉంచాలి. అన్నాన్ని వృధా చేయకూడదు. పూజ చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత మొత్తం దేవత మీద నిలపాలి. పూజ గదిలోకి వెళ్ళాక మాట్లాడకూడదు. ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు. ఇంటి ముందు అష్టాదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపడుతుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పనులు, ముఖ్యంగా మనకి ఇంట్లో తులసి ఉంటే ఎంతో అదృష్టం ఉంటుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా అలాగే పవిత్రంగా ఉంటుంది. మనం పూజకి ఉపయోగించే పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులని మాత్రం మీరు పక్కింటి నుండి కానీ ఎదురింటి నుండి కానీ తెంపుకరాకూడదు. మనం దేవునికి పూజకి ఉపయోగించిన పువ్వులు అనేవి మన ఇంట్లో పూసిన పువ్వులు అయి ఉండాలి. మనం వేరే దగ్గర నుండి పువ్వులు తీసుకొచ్చి పూజ చేయడం ద్వారా మనం చేసిన పూజ ఫలితం అనేది ఆ చెట్టు యొక్క ఆ పువ్వులు తెచ్చిన ఇంటి వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇంట్లోనే పూల చెట్లు పెంచడానికి ట్రై చేయండి. అలాగే మనం దీపం ముట్టిస్తాం కదా, ఈ దీపాన్ని మాత్రం మనం అస్సలు అగ్గిపుల్లతో ముట్టించకూడదు. ఈ దీపాన్ని మనం అగరబత్తి ముట్టించి దానితో మాత్రమే ముట్టించాలి. ఎందుకంటే మనకి అగ్గిపుల్ల అనేది జంతువుల కొవ్వుతో తయారవుతుంది. కాబట్టి మనం దీపాన్ని అగరబత్తికి ముట్టించి అప్పుడు ముట్టించాలి. అలాగే మనం జ్యోతులు వేస్తాం కదా, ఆ వత్తులు అనేటివి రెండు వేయాలి. మనం దేవునికి సమర్పించే పువ్వులే కానీ అలాగే నైవేద్యం ఏదైనా సరే ఫ్రెష్గా ఉండాలి. తాజా పువ్వులు వాడాలి. ఇక్కడ చూసారుగా ఇలా దేవుణ్ణి మంచిగా సమర్పించుకోవాలి. అలాగే దీపం, అగరబత్తులు మీకు ఏది వీలైతే అది పెట్టాలి. నైవేద్యంగా పెట్టేది ప్రసాదం ఏదైనా సరే లక్ష్మీదేవికి పాలు, చక్కెర, తీపి వస్తువులు పెట్టితే చాలా ఉపయోగం ఉంటుంది. సాయంత్రం సమయంలో తలుపులు వేసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే వేళ కాబట్టి మీరు అస్సలు తలుపులు వేసి ఉంచకూడదు. తలుపులు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం తర్వాత దీపం ముట్టించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం మీరు రోజుకి 101 సార్లు లేదా 11, 21 సార్లు పాటించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని మీరు రోజుకి 21 లేదా 101 సార్లు జపించండి. మనసు మొత్తం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి మీదే ఉంచుకోవాలి. అలాగే ఎలాంటి దోషాలు లేకుండా చూడండి. మంగళహారతి ఇట్లా అన్నీ ముట్టించి మీరు కూడా తీసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.